హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం యాక్చువల్గా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. హాయ్ చెప్పరా తమ్ముడు. ఇక్కడ వచ్చేసి మా మేడము, తమ్ముడు వాళ్ళ వైఫ్. హలో, ఇక్కడ సో వాళ్ళు చిట్ చాట్ చేసుకుంటున్నారు ఇద్దరు. చాటింగ్ అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నా. అద్భుతం అద్భుతం. అరే బయటికి రారా. బర్త్డే బాయ్ని చూపించబోతున్నా. బర్త్డే బాయ్ ఏం కనిపిస్తలే. హాయ్ చెప్పు. హాయ్, హ్యాపీ బర్త్డే రిషిత్ నాయక్. వాడిది బర్త్డే ఈరోజు, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట తమ్ముడు వాళ్ళ ఇంటికి. అండ్ నెక్స్ట్గా వేరే ప్రోగ్రామ్ అనుకున్నాము. ప్రోగ్రామ్ కూడా ఉంది. వెళ్తూ ఒక్కొక్క వీడియో యాడ్ చేస్తూ ఉంటాము. చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ లైక్ అని అంటే కానీ ఒక్క లైక్ వస్తలేదు తెలుసా. 3 ఐడీల నుంచి మా లైకులు తప్పించి ఉండట్లేదు. అంటే మనం సరిగ్గా వీడియో చేయట్లేదు కాబట్టి. అయితే బయటికి వెళ్దామని అయితే మొత్తానికి ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళు ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. దీంట్లో ఏముంది అనుకుంటున్నారు? ఇంకేమైనా తినే ఐటమ్స్ ఉంటాయి. నువ్వేమనుకుంటున్నావు? నీకు తెలుసా అసలు నేను అనుకుంటున్నా. స్మెల్ కొంచెం తెలుస్తుంది నాకైతే. స్వీట్ పొటాటో అనిపిస్తుంది నాకైతే. స్వీట్ పొటాటోనా? స్వీటే కాకపోతే స్వీట్ పక్కన ఇంకా వేరే పొటాటో కాదు. తీసుకున్నా బయటకు వెళ్తున్నాము. స్నాక్స్ లాగా తినడానికి ఉంటుందని చెప్పి అలా ఉడికేసాం అన్నమాట. అడిగి ఏమవుతున్నా పైన ఓకే. స్వీట్ కార్న్ మాకు చాలా ఇష్టము. నాకైతే చాలా ఇష్టము స్వీట్ కార్న్ అన్నమాట. వాటర్ పడేస్తే ఇది వాటర్ తీసేసుకుంటా. రెడీ అయిపోతారు అనమాట. హడావిడి చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి దిక్కుదా ఫోన్ వస్తుందా? వస్తున్నాయారా అటు బయటికి? ఇటే వస్తున్నాయి. కింద పడని జారుతుంది చూడు మళ్ళీ. ఎట్లా ఉప్పాలి? నేర్పియాలన్నా నువ్వు ఆడుకోవాలన్నా వాడి దగ్గర తీసుకుని ఆడుతున్నావు. అది ఊపనికి రానది చేస్తున్నాడు చూడరా. కనిపిస్తలేదు. ఏయ్ నా సెలక్షన్ వస్తుంది కానీ క్రికెట్ చూస్తావా? ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్?
విరాట్ కోహ్లీ వస్తున్నాయి. ఏందది బాల అక్కడ పైన ఏం పెట్టినవరా? ఎటు వెళ్తున్నాం రా? స్వర్ణగిరి. ఇక్కడ భువనగిరి. ఎట్లా వెళ్తున్నాం? ఎలా వెళ్తున్నాం? బండి మీద. నా దగ్గర ఇప్పుడు బండి మీద అయితే బయలుదేరుతున్నాము. మెల్లగా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను నడుచుకుంటూ వస్తాను, మీరు వచ్చేయండి. సరే అటు సైడ్ పోతున్నా. జయన్ మొక్కితే అటు రైట్ సైడ్ ఫోను రోడ్డు మీద వేరే కలిసినాక మాట్లాడు. రైట్ సైడ్ మొత్తానికైతే ఇక్కడ వరకు రీచ్ అయిపోయినాం. భువనగిరి దగ్గర మనకి ఇక్కడ దయ్యం రా దేవుడి టెంపుల్కి వచ్చి దయ్యం అంటాం కానీ లైట్లు లేవు. మొత్తం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం మేము బయలుదేరడమే లేట్ అయింది. వెనకాల కనిపిస్తుంది లైట్స్ తోటి స్వర్ణగిరి టెంపుల్. సో ఇంకో 5 minutes, మ్యాక్సిమం 5 minutesలో మనం రీచ్ అయిపోతాం ఇక్కడికి. సో ఇది ఫ్రెండ్స్, బస్ అయితే వస్తుంది చూడు స్వర్ణగిరి. దిగిన తర్వాత తీసుకుని एक बंडल मिल जाएगा तो టెంపుల్కి వచ్చేస్తున్నాము. దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా? సెకండ్ లో నిద్ర వస్తున్నారా?
సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లోపలికి అలౌడ్ లేదు. కాబట్టి కౌంటర్లో మొబైల్ అనేది సబ్మిట్ చేసి వెళ్ళిపోతాము. వీడియో ఏది ఉన్నా కూడా బయటకు వచ్చినాకనే తీస్తాం మళ్ళీ. తమ్ముడైతే అక్కడ ఏదో ఎంక్వైరీకి వెళ్ళిండు, ఏదో కనుక్కుందామని చెప్పేసి. రథం అయితే తీస్తున్నారు. ఈరోజు ఏకాదశి ఉంది, ఏకాదశి రోజు కాబట్టి రథం అయితే కొట్రా. ఏయ్ పూజుడి చల్లా ఇంకా పట్టుకోలేరా మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని ఇక్కడ విష్ణుమూర్తిలా కోనేరులో దేవుడి విగ్రహం ఉందంట, అది చూద్దామని చెప్పేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి.
జై శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడి శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి లాగా కొలంలో ఉందన్నమాట. ఒకసారి చూడుకోరా ఉంటున్నాడు. మీతో ఒకటైనా ఉందా? ఒక్కటి వచ్చిందా? కాయిన్స్ అయిపోయినాయి నాన్న. కిందనే పోయి తోక మన దగ్గర పెట్టుకో, అది లోపల వేసి అవతల సైడ్. దర్శనం అయిపోయింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి దగ్గర. మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 2 బైక్ల మీద వచ్చినాం కదా, 2 బైక్ల మీద రిటర్న్ వెళ్ళాలి. సో మొత్తానికైతే దర్శనం బాగైంది, హ్యాపీ అందరము. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్కి దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్ దగ్గరలో కానీ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కానీ ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది, ఫ్రీగా దర్శనం ఉంది, క్రౌడ్ ఎక్కువ లేదు. ఈరోజు ఏకాదశి, రిషిత్ బర్త్డే కాబట్టి మేము రావడం జరిగింది. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము, స్పెషల్ కాబట్టి. అండ్ బర్త్డే బాంబ్స్ కొడదాం. అండ్ మొత్తానికైతే వీడియో కంప్లీట్ చేస్తున్నాము. మ్యాక్సిమము ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అంట. మొత్తానికైతే బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చినాము. బైక్స్ అయితే పార్కింగ్లో ఉన్నాయి. బైక్స్ తీసుకొని స్పెషల్ పార్కింగ్ అంటే తమ్ముడు డ్యూటీ కాబట్టి వాడి తరఫున ఇట్లా స్పెషల్గా వచ్చింది. దర్శనం అయితే ఫ్రీ దర్శనంలో వెళ్ళినాము, స్పెషల్ ఏం వెళ్ళలేదు. కాకపోతే అంత
క్రౌడ్ ఏం లేదు కాబట్టి మంచిగా దేవుడిని అయితే మంచిగా చూసి చాలాసేపు నిలబడి మొక్కి వచ్చేసినాం. చాలా హ్యాపీ. రిషిత్ హ్యాపీగా ఉందా? హ్యాపీ బర్త్డే రోజు ఇట్లా టెంపుల్ విజిట్ చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నావు? అంతేనా? అంతే. ఒరే ఇంత దూరం మనం 30 కిలోమీటర్స్ మనం బండి మీద వచ్చినాము. ఆ? బండి మీద వచ్చినాక దేవుడిని దర్శనం చేసుకొని సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికైతే టెంపుల్ దర్శనం అయిపోయింది. స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళినాము. డిన్నర్ కన్నా వచ్చేసినాం అనమాట. బర్త్డే దావత్ ఇస్తున్నాం. ఎటు అటు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Rishit Nayak. Happy birthday to you. Birthday to you. Clap shoot. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అరే ఎంత 10 years కంప్లీట్ అయిందా? 9 years కంప్లీట్. ఇటు చూడాలి. పైసలు ఎక్కువ తీసుకుంటా మరి ఫోటో తీసినందుకు. వీడియోనే తీస్తున్నా. వీడియోనే వస్తుంది. వీడియో నుంచి ఫోటో చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే బర్త్డే బాంబులు వేస్తా ఇప్పుడు. చెప్పలే పోట్లేదని పెట్టిన తర్వాత యాక్టింగ్ అన్నవాళ్ళు ఇది చూడాలి. చూడండి. థ్యాంక్ యూ. తుడుచుకో.